హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఫైనల్గా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం. మనకి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి జూన్ 9th నుండి జూలై 4th వరకు ఉంది. అండ్ లాస్ట్ డేట్, సో మనం అప్లికేషన్ ఫామ్కి లాస్ట్ డేట్ మనకి జూలై 4th వరకు ఇచ్చారు. అండ్ లాస్ట్ డే ఫర్ పేమెంట్, సో ఎవరైతే పేమెంట్ కంప్లీట్ చేయలేదో వాళ్ళకి లాస్ట్ డేట్ మనకి జూలై 5th వరకు ఇచ్చారు. అండ్ ఎవరైనా సరే ఏదైనా కరెక్షన్ ఉందనుకోండి, సో అప్లికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే కరెక్షన్ విండో అనేది ఉంటుంది. సో కరెక్షన్ విండో మనకి జూలై 9th నుండి జూలై 11th వరకు ఉంది. సో ఫైనల్గా మనకి సిజిఎల్ ప్రిలిమ్స్ డేట్స్ వచ్చేసి 13th August నుండి 30 August వరకు ఇచ్చారు. అండ్ టైర్ 2 మనకి డిసెంబర్లో కండక్ట్ చేస్తారని చెప్పారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మన ఏజ్ ఎంత ఉండాలి? సో ఏజ్ మనకు నోటిఫికేషన్లో యాజ్ ఆన్ August 1st వరకు, సో August 1st 2025 వరకు ఎవరికైతే ఏజ్ ఉందో, సో ఏజ్ మనకి 18 నుండి 27 వరకు ఉండాలి, ఆర్ఎల్స్ 18 నుండి 30 అండ్ 18 నుండి 32 వరకు. సో ఇదంతా కూడా, సో అప్పర్ లిమిట్ ఏజ్ అంతా కూడా, సో 27 ఇయర్సా, 30 ఇయర్సా, 32 ఇయర్సా, సో ఇదంతా కూడా మనకి పోస్ట్ వైజ్ డిఫర్ అవుతుందన్నమాట. సో ఎవరైతే జేఎస్ఓకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ అనేది 32 వరకు కూడా ఉండొచ్చు. అండ్ మనకి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎవరైతే మనకి ఎస్సీ అండ్ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 100 రూపీస్. అండ్ ఎవరైతే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. సో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ అనేది ఫ్రీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకి 2 వెబ్సైట్స్ ఉన్నాయి. సో ssc.nic.in. సో మనకి ఇది ఓల్డ్ వెబ్సైట్, అలాగే ఇప్పుడు మనకి ఉన్న న్యూ వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in. సో ఎవరైతే మనం ప్రీవియస్గా అప్లై చేశారో, సో ప్రీవియస్ 2 years బ్యాక్ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ssc.nic.inలో మనకి ఓటీఆర్ అనేది కంప్లీట్ చేశాం కదా. సో ఇప్పుడు న్యూ వెబ్సైట్లో మళ్ళీ మీరు ఓటీఆర్ అనేది ఫిల్ చేయాలి. సో ఎవరైతే ఆల్రెడీ ఓటీఆర్ అనేది ఫిల్ చేశారో జస్ట్ ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకుని అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన వెబ్సైట్ మనకి ssc.gov.in. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్. సో మనకి వేకెన్సీస్ యాజ్ పర్ నోటిఫికేషన్ 14,582 ఉన్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే అంటే మనం ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు కంపల్సరీ ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇంకోటి నోటిఫికేషన్లో మనకి వెయిటింగ్ లిస్ట్ గురించి కూడా మెన్షన్ చేశారు. సో ఒకవేళ గవర్నమెంట్ కనుక వెయిటింగ్ లిస్ట్ని యాక్సెప్ట్ చేస్తే ఎస్ఎస్సి వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ని కూడా ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. నెక్స్ట్ మనకి సిజిఎల్లో పోస్టులు వచ్చేసి లెవెల్ 7, లెవెల్ 6, లెవెల్ 5 అండ్ లెవెల్ 4 జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీ దీనిపైన వీడియో అనేది మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం. సో లెవెల్ 6లో మనకి శాలరీ ఎంత ఉంటుంది అండ్ ఏమేమి జాబ్స్ ఉంటాయి, సో ఆ జాబ్కి రిక్వైర్డ్గా మనకి ఎంత ఏజ్ ఉండాలి, అండ్ డిఫరెంట్ జాబ్స్కి మనకి ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందా, మెడికల్ టెస్ట్ ఉంటుందా, సో ఇదంతా కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు ఆ వీడియో చూడాలి అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ అనమాట. సో ఎవరైతే జేఎస్ఓ ఉన్నారో, సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉన్నారు కదా, సో దానికి ఏజ్ వచ్చేసి మనకి 18 to 32 years వరకు ఉంటుంది. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, సో ఈ 2 పోస్ట్కి మాత్రం కంపల్సరీ డిగ్రీ ఉండాలి. అలాగే మనకి డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి క్వాలిఫై ఉండాలన్నమాట. అండ్ రిమైనింగ్ వేరే పోస్ట్ అన్నిటికీ కూడా మనకి ఎనీ డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్. సో మన సదన్లో ఏపీ అండ్ తెలంగాణలో, ఏపీలో మనకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, వైజాగ్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒంగోలు, సో ఇలా సెంటర్స్ అనేవి ఉన్నాయి. అండ్ తెలంగాణలో మనకి ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, ఒకటి కరీంనగర్, ఒకటి వరంగల్. సో సదర్న్ స్టేట్ వాళ్ళు ఏ రిలీజియన్లో అన్నా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో తెలంగాణలో ఉన్న వాళ్ళు ఓన్లీ తెలంగాణలోనే కాదు, సో మీరు ఒకవేళ ఇప్పుడు ఏపీలో ఉన్నా సరే ఏపీలో ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో ఏపీ వాళ్ళు
హైదరాబాద్లో ఉన్నారనుకోండి, సో ఏపీ వాళ్ళు మనం డైరెక్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు హైదరాబాద్ కూడా సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఎగ్జామ్ మనం అప్లై చేసేటప్పుడు మనకి C3 సెంటర్స్ అనేవి ప్రిఫరెన్స్గా అడుగుతారు. సో ఫస్ట్ మీరు ఏ సిటీ అయితే ప్రిఫరెన్స్గా ఇస్తారో మ్యాక్సిమం అదే సెంటర్ మీకు ఎగ్జామ్కి వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సర్టిఫికేషన్స్ గురించి. సో ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు ఏ డేట్ నుండి సర్టిఫికేషన్స్ అనేది తీసుకోవాలి అని. సో ఇప్పటి వరకు ఎవరైనా సరే ఈ కేటగిరీకి బిలాంగ్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోకపోతే ఇప్పటికీ కూడా మీకు ఛాన్స్ ఉంది. సో మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి లాస్ట్ డేట్ July 4th వరకు ఉంది కదా. సో July 4th కన్నా ముందు వరకు మీరు ఈ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర ఉండాలి. సో అప్పుడే మీరు ఆ రెస్పెక్టివ్ కేటగిరీకి చెందిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి వెరిఫికేషన్ జరుగుతుంది కదా. సో ఫైనల్గా మీరు Tier 1 అండ్ Tier 2లో సెలెక్ట్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేటప్పుడు మనకు అప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. సో ఒకసారి మీకు వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు సెలెక్ట్ అవుతారు. ఒకవేళ మీకు అప్పటికి కూడా ఏదన్నా ఇన్వాలిడ్ అనిపించింది అనుకోండి, సో మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇంకో డౌట్ ఏంటి అంటే సో ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు CGL పోస్ట్కి ఎలిజిబులా కాదా అని. సో ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ మీరు 1st August 2025 వరకు మీరు కంప్లీట్ అయిపోతుంది, మీకు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది డిగ్రీ సర్టిఫికేట్ అనేది వస్తుందంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ 1st August 2025 వరకు కంప్లీట్ అయిపోవాలి. అండ్ ఇంకోటి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైనా సరే ఆధార్ అథెంటికేషన్ చేసుకోలేదనుకోండి వాళ్ళు కంపల్సరీ ఎగ్జామ్కి 2 hours ముందే వెళ్ళాలి. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి కంపల్సరీ 2 hours ముందు వెళ్తేనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఎవరైనా సరే ఆధార్ అథెంటికేషన్ చేసుకున్న వాళ్ళు సో మీరు 10 minutes 15 minutes ముందు వెళ్ళినా కూడా మిమ్మల్ని అలౌ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆధార్ అథెంటికేషన్ అనేది ssc.gov.inలో మీరు లాగిన్ అవ్వగానే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. సో వన్స్ మీరు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా. సో అక్కడ మీకు ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సో మీరు వన్స్ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ టైప్ చేస్తే మీకు ఫస్ట్లోనే మీకు డూ యూ హ్యావ్ ఆధార్ అని వస్తుంది. సో అప్పుడు మీరు ఒకవేళ డూ యూ హ్యావ్ ఆధార్ అని దాంట్లో ఎస్ అని పెట్టారనుకోండి, సో మీకు డైరెక్ట్గా ఒక డిక్లరేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ ఉందో మీరు అది యాక్సెప్ట్ చేసి ఇక్కడ సెండ్ OTP ఉంది కదా, సో అది టైప్ చేయండి. సో వెంటనే మీకు ఒక OTP అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో వన్స్ మీరు ఆ OTP అనేది ఎంటర్ చేశారనుకోండి, సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది. సో ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ OK టు సేవ్ పర్సనల్ డీటెయిల్స్. సో వన్స్ మీకు ఇలా వస్తే మీ ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఎవరైనా సరే కంపల్సరీ ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎవరైతే ఇంకా 1 time రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో డైరెక్ట్గా మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే డూ యూ హ్యావ్ ఆధార్ అన్నప్పుడు ఎస్ పెట్టేసి డైరెక్ట్గా అప్పుడే ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా చాలామంది మైండ్లో ఒకటి ఉండిపోయింది, కంపల్సరీ వెండర్ చేంజ్ అయింది కదా, సో ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది, క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే డిస్క్రిప్టివ్ యాడ్ అవుతుందా, ఇంటర్వ్యూ యాడ్ అవుతుందా అని చెప్పేసి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాము, ఎలాంటి ప్యాటర్న్ అనేది కూడా చేంజ్ అవ్వదు, ఓన్లీ క్వశ్చన్ టైప్స్ అనేవి చేంజ్ అవుతాయన్నమాట. సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మేబీ ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వెయిటేజ్ ఒక్కటి చేంజ్ అవ్వచ్చు అండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ లేదు. సో మనకి Tier 1 అనేది యాజ్ యూజువల్గా క్వాలిఫైయింగ్ మాత్రమే. సో మనకి టోటల్గా 100 questions ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి మనకి 2 marks. సో టోటల్గా మనకి Tier 1 అనేది 200 marksకి 1 hour ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి దీంట్లో ఏమేమి ఉంటాయి, రీజనింగ్ 25 questions 50 marks ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ 25 questions 50 marks ఉంటుంది. అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 questions 50 marks. ఇంగ్లీష్ కూడా మనకి 25 questions 50 marks ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి Tier 2. సో Tier 2లో మనకి 2 sessions ఉన్నాయి. సెషన్ 1లో మనకి 2 hours 15 minutes టైం ఉంటుంది. సో సెషన్ 1లో మనకి 3 sections ఉన్నాయి. సెక్షన్ 1లో మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్. సో మ్యాథ్స్లో మనకి 30 questions, రీజనింగ్లో కూడా మనకి 30 questions. సో టోటల్గా మనకి ఇక్కడ 60 questions కదా. సో 60కి
ఒక్క క్వశ్చన్కి మనకి 3 మార్క్స్ అనమాట. సో టోటల్గా మనకి సెక్షన్ 1 వచ్చేసి 180 మార్క్స్కి ఉంటుంది. టైం మనకి 1 అవర్ ఇస్తారు. అండ్ సెక్షన్ 2 వచ్చేసి మనకి ఇంగ్లీష్ అలాగే జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ నుండి మనకి 45 క్వశ్చన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ నుండి మనకి 25 క్వశ్చన్స్. సో టోటల్గా మనకి 70 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి మనకి ఇక్కడ కూడా 3 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా మనకి 210 మార్క్స్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి టైం అనేది 1 అవర్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి సెక్షన్ 3 కంప్యూటర్. సో సెక్షన్ 3 అలాగే సెక్షన్ 4 అనేది మనకి కంప్లీట్గా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో కంప్యూటర్లో మనకి 20 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్కి మనకి 3 మార్క్స్ ఉంటుంది. సో కంప్యూటర్లో మనకి కంప్లీట్గా 60 మార్క్స్కి ఉంటుంది అండ్ 15 మినిట్స్ టైం అనేది ఇస్తారు. సో మనకి సెషన్ 1 కంప్లీట్ అయిన తర్వాత సెషన్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. సో సెషన్ 2లో మనకి సెక్షన్ 4 డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనకి సిస్టంలో ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. సో ఆ పారాగ్రాఫ్ని చూస్తూ మనం అదంతా కూడా టైప్ చేయాలన్నమాట. సో దానికి మనకి 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 2. సో ఈ పేపర్ 2 ఎవరైతే అప్లై చేస్తారో, సో పేపర్ 2 అండ్ పేపర్ 3 కంప్లీట్లీ ఫర్ జేఎస్ఓ అండ్ ఏఏఓ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రమే ఈ పేపర్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళకి మనకి స్టాటిస్టిక్స్ పేపర్ అనేది ఉంటుంది, అలాగే జనరల్ స్టడీస్లో ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి ఉంటుంది. సో ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదో వాళ్ళకందరికీ కూడా ఓన్లీ ఒకటే పేపర్ ఉంటుంది. దాంట్లో మనకి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అలాగే సెక్షన్ 4 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా చూసాం కదా. సో సిలబస్ కూడా మనకి ఎలాంటి చేంజెస్ లేదు. నోటిఫికేషన్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి డీటెయిల్డ్గా సిలబస్ అనేది ఇచ్చారు. అండ్ ఇప్పుడు CGL 2024 ఎగ్జామ్స్లో మనకి ఏ చాప్టర్ నుండి ఎంత వెయిటేజ్ వచ్చిందో చూద్దాం. సో రీజనింగ్లో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 122. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి కంపల్సరీ ప్రతి ఒక్క షిఫ్ట్లో మినిమం 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ నంబర్ సెట్ నుండి 2 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి 2 క్వశ్చన్స్, ఆడ్ వన్ అవుట్ నుండి మనకి 2 క్వశ్చన్స్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్లో మనకి కొన్ని షిఫ్ట్స్లో 1 క్వశ్చన్ అండ్ ఇంకొన్ని షిఫ్ట్స్లో మనకి 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. డైస్ కూడా సేమ్, మనకి కొన్ని షిఫ్ట్లో మనకి 1 క్వశ్చన్ అండ్ కొన్ని షిఫ్ట్లో మనకి 2 క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ మనకి ఫిగర్ సిరీస్, ఫిగర్ కౌంటింగ్, వర్డ్ అనలాగీ. సో ఒక్కసారి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఏ చాప్టర్కి అయితే ఎక్కువ వెయిటేజ్ ఉందో ఫస్ట్ మీరు అదంతా ఫినిష్ చేసుకోండి. వన్స్ మీకు ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయిన తర్వాత మీరు వన్స్ సిలబస్ ప్యాటర్న్ అంతా ఓపెన్ చేసి అండ్ దాంట్లో ఏదైతే టాపిక్స్ కవర్ అవ్వలేదో అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం మ్యాథ్స్ చూస్తే, మ్యాథ్స్లో మనకి డిఐ నుండి ప్రతి ఒక్క షిఫ్ట్లో 3 to 4 క్వశ్చన్స్ అనేది అడిగారు. అండ్ జామెట్రీలో 4 to 5 క్వశ్చన్స్ అండ్ ట్రిగ్నోమెట్రీలో మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేది ప్రతి షిఫ్ట్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ నుండి 2 క్వశ్చన్స్, నంబర్ సిస్టమ్ నుండి 1 or 2 క్వశ్చన్స్, ఆల్జిబ్రా నుండి 1 or 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ నుండి 1 క్వశ్చన్, సింప్లిఫికేషన్ నుండి 1. సో ఇలా ప్రతి ఒక్క చాప్టర్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అండ్ పర్ షిఫ్ట్కి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని డీటెయిల్డ్గా చెప్పాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మనకి 1 word సబ్స్టిట్యూషన్ నుండి షిఫ్ట్కి 2 క్వశ్చన్స్, సినోనిమ్స్ 2, యాంటోనిమ్స్ 2 అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ అనేవి అడిగారు. అండ్ స్పెల్లింగ్స్ కూడా మనకి 2 క్వశ్చన్స్. అండ్ వాయిసెస్ నుండి మనకి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఉంది కదా, సో దాంట్లో నుండి మనకి షిఫ్ట్ వైస్ 2 క్వశ్చన్స్ అనేవి అడిగారు. అండ్ బ్లాంక్స్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్. ఎర్రర్ డిటెక్షన్ ఏదైతే ఉందో దానికి మనకి 2 or 3 క్వశ్చన్స్ అనేవి అడిగారు. అండ్ ఎర్రర్ కరెక్షన్కి సంబంధించి మనకి 1 క్వశ్చన్ అడిగారు. పారాజంబుల్ మనకి ప్రతి ఒక్క షిఫ్ట్లో 1 or 2 క్వశ్చన్స్ అనేది అడిగారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి క్లోజ్ టెస్ట్. సో ప్రతి ఒక్క షిఫ్ట్లో కంపల్సరీ ఒక క్లోజ్ టెస్ట్ ఇచ్చారు. అండ్ ఆ క్లోజ్ టెస్ట్లో మనకి 5 బ్లాంక్స్ అనేది ఉంది. సో క్లోజ్ టెస్ట్ మనకి కంప్లీట్గా 10 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్. సో హిస్టరీ నుండి మనకి 4 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నుండి 3, పాలిటీ నుండి 2 or 3 క్వశ్చన్స్, ఎకనామీ నుండి 2, 3, జాగ్రఫీ అలాగే డాన్స్, మ్యూజిక్, స్పోర్ట్స్, ఫెస్టివల్. సో ఇవి మ్యాక్సిమం మనకి అన్ని షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్. అలాగే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నుండి 3 to 4 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. అండ్ ఇంకొన్ని మిసిలీనియస్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఒకవేళ మీ ప్రిపరేషన్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్ మీరు పర్ఫెక్ట్గా రీజనింగ్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ని కంప్లీట్ చేసుకోండి. సో ఉన్న టైంలో మీరు ఈ 3 సబ్జెక్ట్స్ నుండి పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, సో మీకు స్కోప్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే రీజనింగ్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కంప్లీట్ చేశారో ఆ సబ్జెక్ట్స్కి కూడా డైలీ 1 hour టైం అనేది ఇస్తూ జనరల్ అవేర్నెస్ని కూడా ఫినిష్ చేసుకోండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అలాగే
2024లో మనకి ఏ టాపిక్ నుండి ఎంత వెయిటేజ్ ఉందని అంతా కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం కదా. సో మీకు నోటిఫికేషన్కి సంబంధించి కానీ ఎగ్జామ్కి రిలేటెడ్గా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.